శుభకర్మల నుండి ఎప్పుడూ విముఖులు కాకండి. ఇక శుభకర్మలు అంటే ఏంటో ఒకసారి చెప్పండి. సాధన, గురుమంత్రం, గురు ధ్యానం, సాధన, సత్సంగం అన్నీ కూడా. వీటి శుభకర్మల నుండి ఎప్పుడూ విముఖులు కాకండి. విముఖత అంటే ఏంటి? ఇష్టం చూపించడం, ఇష్టం లేకపోవడం, సుముఖంగా ఉండకపోవడం విముఖత అంటే. సో ఎప్పుడైతే విముఖత ఎందుకంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు మన మనసు పదే పదే మనకి ఏం చేస్తూ ఉంటుందంటే పక్కకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ధ్యానం చేసి అనుకో ఇంకా అసలు చాలే అనిపిస్తుంది. ఇంకేదో మూవీలో మనం 1 అవర్లో వెనక్కి వస్తామా? రాము. అది ధ్యానం 1 అవర్ తర్వాత అంటే సరిపోతుందమ్మా అనిపిస్తుంది. అలాగే బుక్ అవునా? ధ్యానం అనుకోండి, మనం ఎక్కడైనా మన మిగతా ఏ పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో, మాల్స్ ఎక్కడికైనా వెళ్ళాం అనుకో, ఎన్ని గంటలైనా మనకు తెలియదు. అక్కడ ఏంటి, అక్కడ వాటి పట్ల సుముఖంగా ఉన్నాము. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే శుభకర్మల నుండి ఎప్పుడు విముఖులు కాకండి అంటే అయిష్టం కలిగేలాగా ఉండి దాని నుంచి దూరం అవ్వద్దు అని. క్లియరా? ఒకవేళ మీకు ధ్యానం ఎక్కువసేపు చేయలేకపోతున్నారు అనుకోండి, కొద్దిసేపు చేసి వచ్చేసారనుకోండి, బుక్ చదవండి, ఆడియో చేయండి, వీడియో చేయండి, మళ్ళీ వాటి వైపు ఉండండి. ఫస్ట్ మీరు దాని నుంచి విముఖత రాకుండా బయటికి ఇంకో దానికైనా వెళ్ళకుండా అట్లీస్ట్ ఇంకొక శుభకార్యంలోనైనా, ఇంకో కార్యం కాదు, శుభకర్మలోనైనా ఉండాలి. శుభకార్యాన్ని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసే పని పెట్టుకోకండి. వాటి పట్ల అనాసక్తులుగా ఉండండి. ఇవి చేస్తారు కదా, వాటి నుంచి మళ్ళీ విపరీత అంటే ఆసక్తితో దాని నుంచి ఏదో పొందేస్తామని కాకుండా దాని నుంచి తీసుకునేదే పెట్టుకొని ఉండాలి. మళ్ళీ అది కూడా ఒక మోహంగా మీకు మారకూడదు. అది మన ప్రస్తుతానికి రాకపోవచ్చులేండి, చాలా ఇదైపోతే శూన్యస్థితి నుంచి కూడా ఇది చేసే అలవాటు వరకు వెళ్ళిపోతుంటారు. అది కొంచెం సీనియర్ వరకు వచ్చే పరిస్థితి. మీకు ఇది అర్థమైందా? అవ్వలేదు కదా? అవ్వలేదు. ఆ స్థితి మనకి లేదు కాబట్టి అనాసక్తులుగా ఉండండి. ఆసక్తి ఆసక్తి అంటే ఏంటి? ఇష్టం ఉండడం. అనాసక్తులుగా ఉండండి అంటే దాని మీద ఇష్టం ఉండాలి కానీ వ్యామోహం ఉండకూడదు. చాలామంది ఏంటంటే ఇంక వాటి నుంచి ఇప్పుడు ధ్యానంలో కూర్చోవడం ఏంటి హై స్టేట్, దాని నుంచి వచ్చి చదివేయడానికి ఇష్టపడతాము, సత్సంగం ఇష్టపడతాం, ధ్యానం వైపు కొంచెం మనకి అంత